రామ్ గోపాల్ వర్మ రాత్రి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. చీకట్లో మనకు కనపడని రహస్యాలు చాలా ఉన్నాయి, అది దెయ్యం కావచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు అంటాడు ఓ క్యారెక్టర్. దెయ్యం ఏమో కానీ ఓ మంచి జరుగుతుందని అనుకున్న ప్లేస్లో కనిపించిన చీకటి కోణాలు కూడా ఉంటాయని ధర్మస్థల ఎపిసోడ్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇప్పటి వరకు అక్కడ ఏం జరిగిందో క్లారిటీ అయితే ఇవ్వటం లేదు, కానీ ఏదో జరిగిందని మాత్రం తెలుస్తోంది. జరగరానిదే జరిగాయని అర్థమవుతోంది. దేవుణ్ణి నమ్ముకొని వచ్చిన వాళ్ళని కొన్ని దెయ్యాలు చంపాయా, లైంగికంగా వేధించాయా, ఇంకేం చేశాయో తెలియటం లేదు. అసలేం జరిగింది? ధర్మస్థల కర్ణాటకలో ఉంటుంది. ఇక్కడ శ్రీ మంజునాథ ఆలయం ఫేమస్. ఆ ఆలయ ట్రస్టీ రాజ్యసభ సభ్యుడు, అది కూడా ఏ పార్టీ తరపున కాదు, కేంద్రం తరపున రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యుడు. 2022 నుంచి వీరేంద్ర హెగ్డే ఎంపీగా ఉన్నారు. ఆయనే ఈ ఆలయ ట్రస్టీ. ఎప్పటి నుంచో తరతరాలుగా ఆయన కుటుంబం దీన్ని నిర్వహిస్తోంది. దీంట్లో నియమాలు ఉన్నాయి. పురుషులు చొక్కాలు వేసుకోకూడదు, ఆడవాళ్ళు నైటీలు వేసుకోకూడదు లాంటివి ఉన్నాయి. అంత ఖచ్చితంగా నియమాలు పాటించే చోట ఖచ్చితంగా తప్పు జరిగిందని ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ఆధ్యాత్మికంగా ఎంతో భక్తిగా జనం తిరిగే చోట ఇప్పుడు పోలీసులు తిరుగుతున్నారు. ఏ మొక్కను చూసినా దండం పెట్టుకునే చోట ఆ మొక్కలు పీకి మరీ అక్కడేముందో చూస్తున్నారు. అనుమానం ఉన్న చోటల్లా తవ్వుతున్నారు. ఇప్పటి వరకు కొన్ని అవశేషాలు దొరికాయి, అవి మనుషులవే. ఇంకా ఆడవాళ్లు ఎంతమంది, మగవాళ్లు ఎంతమంది తేల్చాల్సి ఉంది. ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఇదే మరో ప్లేస్ అయి ఉంటే, ఏ ప్రైవేటు వ్యక్తికి చెందిన స్థలమో పొలమో అయి ఉంటే ఈ పాటికి రచ్చ రంబోలా అయ్యేది. అది ధర్మస్థలలోని పుణ్యక్షేత్రం కావటం, ఎంతోమంది ఆఖరికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే స్థలం కావటం, ఒక నమ్మకానికి సంబంధించిన ప్లేస్ కావటంతో ఎవరూ నోరు మెదపటం లేదు. ఏ రాజకీయ నేత దీనిపై అతిగా మాట్లాడినట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ చాలామంది ఇదంతా అబద్ధమని నమ్ముతున్నారు. ఒక శానిటరీ వర్కర్ బయట పెట్టాడు ఈ విషయం. నిరూపించబడే వరకు ఈ భక్తుల్లో చాలామంది అక్కడ తప్పు జరగలేదని, అంతా నాటకమనే అనుకుంటారు. కానీ ఇప్పటికే 5% నిజాలు బయటపడ్డాయి మనకు తెలిసినంత వరకు. పోలీసులకైతే సగం పైనే తెలిసి ఉంటుంది. బయట ప్రపంచానికి ఎంత శాతం ఎప్పటికి చెప్తారో తెలియదు. మరి అసలు ఈ శానిటరీ వర్కర్ ఏం చెప్పాడు? అతడు 2014 వరకు అక్కడ పనిచేశాడట. అతని చేతులతోనే చాలామంది శవాలను పూడ్చిపెట్టాడట. అవి కూడా ఆడవాళ్ళవి అని చెప్పాడు. అక్కడ మానేసి వచ్చినా బయట పెడతాడనే అనుమానం రావడంతో అతని ఫ్యామిలీ మెంబర్స్లో ఓ మహిళను కూడా లైంగికంగా వేధించారని ఆరోపిస్తున్నాడు. అందుకే ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయాడట. ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో అందరూ కదిలారు. అతడు చెప్పిన విషయాలు నిజమనే విధంగా ఒక్కో విషయం బయటకు వస్తుంటే నివ్వెరపోయి చూస్తున్నారు అందరూ. 100 మంది అని అతడు చెప్తుంటే ఇక్కడేం జరిగింది అని అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ తప్పెవరు చేశారు? ఆడవాళ్లను ఎవరు వేధించారు? ఈ ప్రశ్నలు మనల్ని వేధిస్తున్నాయి. ట్రస్టీ పెద్ద మనిషి, రాజ్యసభ సభ్యుడు, ఆయన పాత్ర ఏంటి? ఆయన చుట్టూ ఉన్నవాళ్లే చేశారా? కొందరు ఉద్యోగులు చేశారా? ఇవన్నీ వివరాలు ఇప్పటికే ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తి పోలీసులకు చెప్పాడు. పోలీసులు, ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఆ వివరాలు బయట పెట్టలేదు. అన్నీ అయ్యాక చెప్తారా? ఈలోపు ఏమైనా ల్యాబింగ్ అయితే సగం నిజాలే చెబుతారా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఏమైనా 100లాది ఆడపిల్లల ఉసురు పోసుకున్నాడు ఊరికే తప్పించుకోగలడా? అలా చేస్తే మన మంజునాథ స్వామి ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్న వస్తోంది. అసలు ఆయన ఉండబట్టే ఇప్పటికైనా వ్యవహారం బయటపడిందనే వాళ్ళు ఉన్నారు. ఏమైనా ఆడపిల్లలకు నడి రోడ్డు మీద అర్ధరాత్రి పూటే కాదు, ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రక్షణ ఉండదా అనే ప్రశ్న మన పరువును తీసేస్తోంది. ఇప్పటికైనా అధికారులు, పోలీసులు ఖద్దరు చొక్కాలు, సూటు, బూట్లు చూసి రూల్స్ మార్చుకోవటం కాకుండా ఎవరికైనా ఒకే రూల్ అమలు చేసే రోజు వస్తేనే ఇలాంటివి ఆగుతాయి. ఇంతకీ ధర్మస్థలాలో ఎన్ని నిజాలు బయటకు వస్తాయో, ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో, ఏ పెద్ద మనిషి నిందితుడిగా, దోషిగా తేలతాడో, లెట్స్ వెయిట్ అండ్ వాచ్.